ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములోని ప్రశ్నలు అవి మన ప్రశ్నలే, మనకు ప్రశ్నలే. మనం అడిగే ప్రశ్నలే, మన కొరకు అవి అడగబడుతున్న ప్రశ్నలే. The questions are same in our life also. మన జీవితంలో కూడా అవే ప్రశ్నలు. దేవుని గురించి, మన జీవితాన్ని గురించి, మన పరిస్థితులను గురించి, మన భవిష్యత్తును గురించి, మన కుటుంబాన్ని గురించి ఎన్నో ప్రశ్నలు. వాటన్నింటి జవాబులు బైబిల్లో ఉన్నాయి. యేసే పరిష్కారము. Jesus is the solution for all the questions. A single key to hundreds of problems. అనేక తాళములకు ఒకే చెవి, క్రీస్తు. A master key, జీసస్. యేసు మన జీవితాల్లో తాను సమస్యలకు నివారణ కాగలుగుతాడు. విశేషం ఏమిటంటే, ఆయన మన జీవితంలోకి వచ్చాడు, మన హృదయంలో నివాసం ఉంటున్నాడు. అది గొప్ప కృప. 2 ప్రశ్నలు. ఆ 2 ప్రశ్నలు ఏమిటో చెప్పే ముందు ఆ 2 ప్రశ్నలకు కారణం చెబుతాను, వినండి. బైబిల్ గ్రంథములో ఆదికాండములో యోసేపు భక్తుని యొక్క జీవిత చరిత్ర నందు ఐగుప్తు దేశం కనిపిస్తుంది మనకు. ఐగుప్తు దేశమునకు ఫరో రాజు. ఆ ఐగుప్తు దేశములో యోసేపు చెరసాలలో ఉంచబడిన దినాల్లో దైవ ప్రణాళిక యోసేపును ప్రధానిని చేయాలి, ఇశ్రాయేలీయులను ఐగుప్తుకు తీసుకెళ్ళాలి, నా కుమారుణ్ణి ఐగుప్తు నుంచి పిలిచాను అన్న లేఖనం పుట్టాలి అక్కడ. కనుక ఆ లేఖనం యేసుక్రీస్తునందు నెరవేరబోతోంది. ఆ లేఖనం యొక్క ఉనికి జ్యేష్ఠ కుమారుడిగా మనుషులలో దేవుని చేత ఎంచబడిన ఇజ్రాయేలు జనాంగానికి ఆవర్తించాలి. కాబట్టి యోసేపు ప్రధాని కావాలి, యాకోబు అతని సంతానం ఐగుప్తుకు రావాలి. ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్, దయాపూర్వక సంకల్పం. అబ్రహాముకు అప్పటికే బయలుపరిచాడు. అబ్రహాము సంతానం లేకుండా ఉన్నప్పుడే దేవుడు చెప్పాడు, నీ సంతానం పరాయి దేశంలోకి వెళ్తారని. అది ఫుల్ఫిల్ కావాలి అనంటే ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే, ఫరో దగ్గర పానదాయకుడు, భక్షకారుడు అని 2 అధికారులు ఉంటారు. ఫరో భోజనాన్ని టెస్ట్ చేసేవాడు ఒకడు, ఫరో యొక్క పానము అందించువాడు మరొకడు. జాగ్రత్తగా వినండి. ఫరో యొక్క భోజనం పరీక్షించేవాడు, ఫరోకి ఆ యొక్క ద్రాక్షారసం అందించేటువంటి వాడు. ఈ ఇద్దరు కూడా దే షుడ్ వర్క్ టుగెదర్, కలిసి పనిచేయాలండి. దే షుడ్ వర్క్ ఇన్ కోఆర్డినేషన్, సమన్వయంతో పనిచేయాలి. రాజుకి ఏమీ ప్రమాదం జరగకూడదు, విష ప్రయోగం జరగకూడదు. కనుక రాజుకి ద్రాక్షారసంలో విషం లేకుండా చూడాల్సిన బాధ్యత పానదాయకునిది, భక్షకారునిది. రాజుకు ప్రమాదం ఎక్కడ పొంచుందంటే ఈ 2 సీట్లలో నుంచే. ఇఫ్ దీస్ 2 ఎంప్లాయీస్
లాస్ట్ దేర్ ఇంటెగ్రిటీ, అది రాజుకు ప్రమాదం. ఆ ఇద్దరు ఉద్యోగులు యథార్థత కోల్పోతే రాజు ప్రాణానికి ముప్పు ఉంటుంది. అంత ఫెయిత్ఫుల్ పీపుల్ని పెడతారు అందులో, రెస్పాన్సిబిలిటీ ఉన్న ఉద్యోగాలు. అక్కడ భక్ష్యకారుడు విషప్రయోగం చేస్తే, పారదాయకుడు అది తాగిస్తే పారదాయకుడికి కూడా శిక్ష ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిది కలిపిన పాత్ర ఉద్యోగం. వాడు టెస్ట్ చేయాలి, వీడు అందించాలి. కాబట్టి ఏదైనా సంభవిస్తోందని తెలిసిందో ఇద్దరి పని అయిపోయినట్టే. కనుక భక్ష్యకారుడు కుట్ర చేశాడు, పానదాయకుడు ఇన్నోసెంట్గా ఇన్వాల్వ్ అయిపోయాడు. అది రాజుగారికి తెలిసిపోయాడు. రాజు ఏమి నిద్రపోడు, వీళ్ళిద్దరిని పెట్టుకొని వీళ్ళు ఏది ఇస్తే అది తింటాం కాదు. నిఘా విభాగం ఉంటుంది, పరీక్షా విభాగం ఉంటుంది, కనుక వేగు విభాగం ఖచ్చితంగా ఉంటుంది. రాజులకి తెలిసిపోయింది. ఇద్దరిని పట్టుకొచ్చి చెరసాలలో బారేశారు. ఆ చెరసాలలో యోసేపు బంధించబడిన స్థలం ఉన్నది. రాజ సంరక్షక సేనాధిపతి చేతికి వీళ్ళందరూ కూడా అప్పగించబడ్డారు. ఆ సేనాధిపతి అప్పటికే యోసేపు మీద సాఫ్ట్ కార్నర్, గుడ్ లుక్స్ కలిగిన వాడు. అందుకే వీళ్ళిద్దరిని తెచ్చి యోసేపుకు ఇచ్చినప్పుడు యోసేపు వాళ్ళిద్దరికీ ఉపచారం చేశాడు. ఎందుకంటే దే ఆర్ నథింగ్ బట్ విఐపీస్ అండ్ దే ఆర్ అండర్ ద, వారు నిందితులుగానే ఉన్నారు, ఎక్యూజ్డ్గానే ఉన్నారు. వాళ్ళు ఇంకా నేరస్తులకు రుజువు అవలా. విచారణ జరుగుతోంది బయట. మనకు కూడా అంతే. ఎవరైనా ఒక తప్పు చేశారు అని అభియోగం మోపడినప్పుడు పోలీసు వారు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారు. తర్వాత పోలీస్ ఫస్ట్ పార్ట్ సీడీ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఆ తరువాత 90 రోజుల్లో ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేస్తారు. ఆ ఛార్జ్ షీట్లో వీరి యొక్క దోషాలను గుర్చిన సంపూర్ణమైన సమగ్ర విచారణ రిపోర్ట్ ఇస్తారు. దాన్ని ఆధారంగా చేసుకుని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తాడు. దాన్ని ఆధారంగా చేసుకుని వాదిస్తాడు. ముద్దాయిల తరపున ఉండేటువంటి న్యాయవాది అది కాదని ప్రతివాదన చేసుకుని నిరూపణ చేసి నిర్దోషిని బయటికి తేవాలి. అది ప్రాసెస్. ఇక్కడ ఏమవుతోందంటే విచారణ దశలో ఉంది కేసు. అందుకే వీళ్ళిద్దరు లోపల ఉన్నారు, యోసేపు దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడాను ముఖాలు దిగులుగా ఉన్నాయి. అందుకే అక్కడ ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యం అంతా కూడా రోజు బైబిల్ చదివే వాళ్ళకి, పుట్టు క్రైస్తవులకు తెలుస్తుంది అక్కడక్కడ. కానీ కొందరు నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ కూడా వింటారు. అందుకే నేను వివరణ చెబుతాను. దానిలో ఏదైనా ఇంపార్టెంట్ లెసన్ టు బి టేకెన్, పాటించాల్సిన పాఠం ఉంటే కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. యోసేపు వాళ్ళ ముఖాలు చూశాడు. చూసినప్పుడు అవి చిన్నబోయి ఉన్నాయి. కనుక కావలి ఉన్న ఫరో ఉద్యోగులను వెళ్ళి అడుగుతున్నాడు. 7వ వచనం, 40వ అధ్యాయం ఆదికాండము 7వ వచనం. ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవి? ఎందుచేత? వై ఆర్ యువర్ ఫేసెస్ డౌన్ కాస్ట్ టుడే? ఈ ప్రశ్న మనం ఇతరులను అడుగుతుంటాం, ఇతరులు మనల్ని కూడా అడుగుతూ ఉంటారు. ఇట్ రిలేట్స్ విత్ అస్. దిస్ క్వశ్చన్ రిలేట్స్ విత్ అస్. అవును, వాళ్లకు ముఖములు చిన్నబోయి ఉంటానికి కారణం విచారణ దశలో ఉన్నది రుజువైతే తమకేం జరుగుతుందో తెలియదు. కాబట్టి వారి ముఖములు విచారముగా ఉన్నాయి. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టు అస్. మాకేం సంభవిస్తుందో మాకు తెలియదు.
అయితే ఆ రాత్రి వారు కలలు కన్నారు. ఆ కలల భావం తెలియ చెప్పువారు లేక, అర్థం కాక ఏంటి ఇట్లాంటి కళ్ళు వచ్చాయని చెప్పి విచారం కొన్నారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కళలు చూసి భయపడుతూ ఉంటాం. ఈ మధ్యన ఒక ఆయన నన్ను కలిశారు, పెద్ద ఆయన అన్నారు, ఏమండి ఈ మధ్యన మీరు నాకు కల్లో కనిపించారండి, అందుకే చూడటానికి వచ్చానన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఎవడైనా కల్లోకి వస్తాడు వెళ్ళిపోతాడని కొందరు భావన. కొందరు కళలోకి వస్తే వాళ్ళు ఏదో దుఃఖంలో, బాధలో, శ్రమలో ఉన్నారని అన్నమాట. ఆయనకి నేను కనపడ్డానట, ఆయన నన్ను చూడటానికి వచ్చాడు. నిజమే కదా, కళలు అందరికీ వస్తాయి, అవి కలవరపరుస్తాయి కూడా. కళలు వస్తాయి, కలవరపరుస్తాయి. చూడండి, ఈ కళలకు భావం తెలియక విచారం వచ్చింది. ఆ విచారణలో మా బ్రతుకు ఏమవుతుందో, ఈ కళలు ఏమిటో, ఎందుకు ఇచ్చాడు, ఎందుకు వచ్చాయో, ఆ కళలను దేవుడు ఇచ్చాడు. హెబ్రీ 1:1 పూర్వకాలమందు నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు కళల ద్వారా, దర్శనముల ద్వారా మరియు ప్రవచనముల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మనకు ఇవి లేవు. కళలు, దర్శనములను ఆధారం చేసుకోకూడదు. డైరెక్ట్గా పరిశుద్ధ లేఖనం ఉన్నది, మనకు సంపూర్ణ లేఖనం ఉన్నది. కనుక దీని మీద ఆధారపడాలి. ఒకవేళ దేవుడు నీకు ఇస్తే ఇచ్చుండొచ్చును గాక. నీ విస్తార పనిపాట్ల వలన కూడా కలిగేటువంటి కళలు ఉంటాయి. కాబట్టి వాటితో కన్ఫ్యూజన్ ఎందుకు? అవి అవసరం లేదు. కనుక దేవుడు వాక్యం ఇచ్చాడు. విశ్వాసంతో యేసయ్యపై ఆధారపడి సాగటం ముఖ్యం తప్ప, నాకు ఇట్లా కళ వచ్చింది కాబట్టి నేను దీనికోసం కూర్చుంటానంటే సంవత్సరాలు తరిగిపోతాయి బ్రతుకుల. జాగ్రత్త. నేను మనవి చేస్తున్నాను, కొందరు కళ్ళు వస్తాయి. నన్ను దేవుడు పలానా ఊరు వెళ్ళమన్నాడండి, నేను బయలుదేరి వెళ్ళాను అంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. ఏంటి వెళ్ళమన్నాడు, ఇక్కడ అనుకూలతలు లేవేంటి అని. కనుక మన మనసును పుట్టే పనిపాట్ల వల్ల పుట్టేటువంటి కళలను కూడా మనం అలా అనటానికి వీల్లేదు. కనుక ఇక్కడ వారి విచారానికి కారణం కళలు. ఆ కళలకు వారికి ముఖాలు చిన్నబోయాయి. మన జీవితాల్లో కూడా మన ముఖములు వివిధ సందర్భాల్లో చిన్నబోతూ ఉంటాయి. భయం వచ్చినప్పుడు, సిగ్గు వచ్చినప్పుడు, మనం శిక్ష పడుతుందనుకున్నప్పుడు ముఖాలు చిన్నబోతాయి. విచారం హృదయములు అమలుకున్నప్పుడు మన ముఖాలు చిన్నబోతాయి. మన ప్రియమైనది మనకు దూరమైనప్పుడు మన ముఖం చిన్నబోతుంది. మనం సంపాదించుకున్నది మన దగ్గర నుండి పోయినప్పుడు ముఖం చిన్నబోతుంది. ఒక మాటలో చెప్పాలంటే, హృదయములో ఆనందం లేనప్పుడు మన ముఖం చిన్నబోయే కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఇలాంటి సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో ఉంటాయి. అటువంటప్పుడు మనం జవాబు చెప్పుకోవాలి. గాడ్ ఈజ్ ద సొల్యూషన్. దేవుడు మనకు పరిష్కారమై ఉండగా మన ముఖాలు చిన్నపోవలసినదేమి? మన ముఖం చిన్నపోవలసిందేమి? వీ నీడ్ టు చెక్ అవర్ హార్ట్. ఆదికాండం 4లో కయ్యేను హేబెలు మీద అసూయపడినప్పుడు కూడా అతని ముఖం చిన్నబోయింది. కనుక ఫీలింగ్ ఆఫ్ డిఫీట్, ఫీలింగ్ ఆఫ్ అన్యాక్సెప్టెన్స్, అంగీకరించలేదేమిటి అనే భావన ముఖం చిన్నబోతుంది. అవమానం కలిగినప్పుడు ముఖం చిన్నబోతుంది. చాలా బాధపడిపోయామండి, మాకు అవమానం జరిగింది, ముఖం చిన్నబోయింది మాకు అంటారు. కానీ దానికి సొల్యూషన్ ఉంది, జీసస్.
మీ ముఖం చిన్నబోనక్కర్లేదు. దేర్ ఇస్ ఎ సొల్యూషన్. ఆ కలల భావం తెలియదు లేదు అని మీరు ముఖం వేలాడేసుకో అక్కర్లా. దేర్ ఈజ్ అ సొల్యూషన్. ద గాడ్ ఈజ్ ద సొల్యూషన్. దేవుడే ఆ యొక్క పరిష్కారం. దానియేలు గ్రంథంలో బబులోను చక్రవర్తికి దర్శనాలు వచ్చినప్పుడు దానియేలు చెప్పాడు, పరలోకమందున్నాడు దేవుడు, మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందున్నాడు. ఎస్, అవర్ గాడ్ ఈజ్ ఇన్ ద హెవెన్. పరలోకంలో ఉన్నాడు దేవుడు, మన దేవుడున్నాడు. మనం దిగులు పడక్కర్లేదు, మనం తలదించుకోక్కర్లేదు. పాపం చేస్తేనే తలదించుకోవాలి, దించుకుంటాం. పాపం చేయకుండా తలదించుకోక్కర్లేదు. యోబు తన శ్రమలలో తను తలదించుకోవటానికి ఇష్టపడలేదు. ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్, వై షుడ్ ఐ? స్నేహితులంతా ఎంత ఆర్గ్యూ చేసినా కూడా మీరు ఎన్నన్నా చెప్పండి, నేనే తలదించుకోను, నేను తలెత్తే మాట్లాడతాను. యువర్ రైచియస్నెస్, నీ భక్తి నీ నీతి నీకు ధైర్యం పుట్టించదా? కనుక దేర్ ఈజ్ అ సొల్యూషన్, దట్ ఈజ్ నథింగ్ బట్ గాడ్, అండ్ దేర్ ఈజ్ అ సొల్యూషన్, కీప్ యువర్ రైచియస్నెస్. ఈ ఇద్దరిలో ఒకడికి ధైర్యం ఉంది, ఎందుకంటే వాడు నిర్దోషి. నిర్దోషత్వము ధైర్యాన్ని ఇస్తుంది. నిర్దోషత్వం ధైర్యాన్ని ఇస్తుంది. ఏమయ్యా, నేనేం తప్పు చేశానా, నేనెందుకు తలదించుకుంటాను అని అడుగుతారు. నీ నిర్దోషత్వము నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ భక్తి నీ నీతి నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీ శిరస్సును పైకెత్తుతుంది. ఇక్కడ వీరికి కలభావం కావాలి. దానికి యోసేపు 8వ వచనంలో మరొక మాట అన్నాడు, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. తెలుగు ట్రాన్స్లేషన్. ఇందులో ప్రశ్న కనపడదు, వివరణ కనపడింది. దేవుని ఆధీనము కాదా అని ఉండాలి. ఆధీనమే కదా అన్న, దేవుని ఆధీనం కాదా అన్న ఒకటే. వివరణ ప్రశ్నే, ప్రశ్న వివరణే. రెటారికల్ క్వశ్చన్ అంటారు దీన్ని. ఇందులోనే జవాబు ఉంటుంది. ప్రశ్న ఉంటుంది, జవాబు ఉంటుంది. నీ పేరు శాంతిసాగర్ కదూ అంటే ప్రశ్నే. యూ నీడ్ టు కన్ఫర్మ్ దట్ యు ఆర్ శాంతిసాగర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్వశ్చన్. అవును కదా, అవును కదా, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్, బట్ ఇట్ ఈస్ ద ఆన్సర్ ఆల్సో. ఇన్ దట్ క్వశ్చన్ దెర్ ఇస్ ద ఆన్సర్. ఇట్స్ కాల్డ్ as ద rhetorical క్వశ్చన్. ప్రశ్నలోనే జవాబు ఉంటుంది. భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, దేవుని ఆధీనమే కదా. do not interpretations belong to God. do not interpretations belong to God. దేవుడు చెప్పలేడా? దేవుని వశం కాదా? దేవుని కంట్రోల్ కాదా? God can tell us. దేవుడు చెప్తాడు మనకు. కాబట్టి మీ కళ నాకు చెప్పండి, ఐ విల్ ప్రే అండ్ టెల్ యూ. మీ కళలు నాకు చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. వారికి ఆ దేవుడు తెలియడు, యోసేపుకు తెలుసును. వారికి దేవుడు తెలియదు, అందుకే వారికి విచారము. యోసేపునకు దేవుడు తెలుసును, అందుకే సులువుగా మాట్లాడుతున్నాడు. నాకు చెప్పండి, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చెబుతాడు. వారికి ప్రశ్న, ఫరో అధిపతులకు ప్రశ్న, కానీ యోసేపుకు నిరీక్షణ విశ్వాసముల ద్వారా జవాబు. ఇవాళ లోకానికి అన్ని ప్రశ్నలే, కానీ విశ్వాసికి ఏదీ ప్రశ్న కాదు. విశ్వాసికి ఏదీ ప్రశ్న కాదు. ప్రతిదీ సుగమన మార్గమే.
హీ విల్ నో ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్. అన్నీ తెలుస్తాయి. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, యేసే పరిష్కారానికి ఆర్థిక అవసరాలు విస్తృతంగా ఉన్నాయి. అవి ఇచ్చినది దేవుడే. వాటిని ఇచ్చుట ద్వారా దేవుడు బలపరుస్తున్నాడు పరిచర్యని. దేవుడు పరిచర్యను బలపరచడానికి ఇచ్చాడే తప్ప శ్రమ, కష్టం, నష్టం, ఆర్థిక భారం చేతగాక కాదు. వై షుడ్ వీ క్యాస్ట్ అవుట్ అవర్ హెడ్స్ డౌన్? మేమెందుకు తలంచుకోవాలి? మేమెందుకు పనికిరాలు అనుకోవాలి? మండుచున్న పొద తగలబడలేదు కదా. శ్రమలున్న పరిచర్య కృంగాలి, ఆగాలి కానీ విస్తరించి ఎదిగిపోతుంది ఏమిటి? గాడ్ ఈజ్ ద రీజన్. దేవుడు మీ జీవితాల్లో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో సవాళ్ళు. డోంట్ ఫియర్ మై ఫ్రెండ్స్. అవర్ గాడ్ ఈజ్ విత్ us టు సాల్వ్ ఎవ్రీథింగ్. మన దేవుడు మనతో ఉన్నాడు, అవన్నీ పరిష్కరించేస్తాడు. ఆ రెండు కళలకు భావాలు చెప్పాడు. ఆ రెండు కళలకు భావాలు చెప్పాడు. ఆ రెండు కళల భావాన్ని బట్టి పానదాయకునికి క్షేమము, భక్ష్యకారునికి మరణము. భక్ష్యకారునికి మరణము, నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీస్తాడు. భక్ష్యకారుడితో చెప్పాడు, నీ తల పోతుంది, యూ విల్ బి హ్యాంగ్డ్, వేలాడిపోతాడు. పారదాయకుడికి చెప్పాడు, క్షేమం వచ్చేస్తుంది నీకు. అది జరిగింది. తర్వాత యోసేపు ఐగుప్తుకు వెళ్ళటానికి ఫరోకి మరొక కళ ఇచ్చాడు దేవుడు. అది పానదాయకుడు విన్నప్పుడు చెరసాలలో ఉన్న యోసేపు గుర్తుకొచ్చాడు. 2 ఏళ్ళు మర్చిపోయాడు. పానదాయకుడు బయటికి వెళ్ళినాక 2 సంవత్సరాలు మర్చిపోయాడు. మరిచిపోవటం కూడా ప్రణాళికలో భాగమే. ఇట్ ఈజ్ అవర్ వీక్నెస్ అండ్ గాడ్స్ డిజైన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. మన బలహీనతను బట్టి మనం మర్చిపోయేది కూడా పరిగణలో ఎరిగిన సర్వ జ్ఞానం కలిగిన దేవుడు దాని ప్రకారం ఆయన ప్లాన్ చేశాడు. ఫరోకు వచ్చిన కళతో పానదాయకుడికి మెలకు వచ్చింది. అరే, నేను మర్చిపోయాను, అబ్బాయి ఉన్నాడు, చిన్న కుర్రాడు అక్కడ, వీ మస్ట్ బ్రింగ్ హిమ్. రాజును క్షమాపణ అడిగి యోసేపుని తీసుకొచ్చుకున్నాడు. నేను ఇక్కడ వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. మీ ప్రశ్నలకు దేవుడు పరిష్కారం ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. యేసే పరిష్కారం.